హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు సోంపు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పును వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సోంపును వేసుకోవాలి. సోంపు కర్రీని వేసుకోవాలి. ఇలా సోంపాకులు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొంచెం అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని పైన వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సోంపు కర్రీ రెడీ.